ఈ రోజు రాత్రికే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తాయి. ఇటు కే పాల్ కూడా మాట్లాడారు. ప్రేయర్ చేసి మరి భౌతిక కాయాన్ని అంబులెన్స్ లో కూడా ఎక్కించారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా చూసాం. అయితే దీని తర్వాత మరి సాయంత్రానికి రిపోర్ట్ రాబోతుంది. మరి రిపోర్ట్ లో ఏముంది, ఇంతమంది ఉత్కంఠగా ఎదురు చూసారు కాబట్టి రిపోర్ట్ లో ఏం జరగబోతుంది, ఏం వస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి కే పాల్ ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి భౌతిక కాయాన్ని అంబులెన్స్ లో కూడా ఎక్కించిన విజువల్ మనం చూసాం. ఇక కుటుంబంతో కూడా మాట్లాడారు. ఇటు ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ఆయన ఇటు సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు కే పాల్. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే అంటే సాయంత్రానికి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొన్న రాత్రి ప్రవీణ్ పగడాల మృతి చెందారు. 11:42 ఆయన మృతి చెందారు. దీనిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాయి ఇటు క్రైస్తవ సంఘాలన్నీ కూడా డిమాండ్ కూడా చేశాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా దీనికి స్పందించారు. ఆయన సమగ్ర విచారణ జరపాలంటూ కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా ఇటు హోంమంత్రి అనిత కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నేతలు, ఇటు ప్రవీణ్ పగడాల యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా ఫాలోవర్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇటు కే పాల్ కూడా వచ్చారు. మమ్మల్ని ఎందుకు అలౌ చేయట్లేదంటూ వాగ్వాదం కూడా తీసి చూడండి, అందరూ క్వైట్ కొండండి. చూడండి, ఇలాంటి యాక్సిడెంట్ ప్రపంచంలో ఒక్కటి జరిగి ఉండదు. ఇది యాక్సిడెంట్ కాదని, హత్య అని పూర్తిగా నిర్ధారణ అయిపోయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకటి, ఇక్కడ పోస్ట్ మార్టం చేసిన ఎవరు ఆయన హెడ్, ఆయన ఎందుకు రాలేదు? అసిస్టెంట్ సూపరింటెండెంట్ మాట్లాడతానని వెయిట్ చేసి బాడీని తీసుకెళ్లి నన్నే మీరు మోసం చేస్తున్నారంటే ఇది కేవలం కుట్రపూరితమని నేను సుప్రీంకోర్టు వరకు వెళ్తాను. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక మనవి, దేవుడు క్షమించడు ఇది గాని లక్షల కోట్ల సంవత్సరాలు నరకం మీకు తప్పదు. మీకు తెలుసు కదా, దేవుడు సత్యం తెలుసు కదా మీకు. రెండు ఇచ్చారు. సనాతన పేరుతో ఎందుకు రెచ్చగొట్టడం, తర్వాత ఇది జరిగింది. అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా, ఇది పోస్ట్ మార్టంలో హత్యగా లక్షల కోట్ల మంది దేవుని బిడ్డలు శాంతిగా పడుకుంటారు. ఎవరు చంపారు, ఎందుకు ఒక ముఖ్య మీ హోమ్ మినిస్ట్రీ ఎవరో నాకు తెలియదు, ఆవిడ ఏం చేస్తుందో. మీరంతా బిజీగా ఉండి వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు, కక్ష సాధింపులు వద్దు. కనుక అర్థం చేసుకోండి, నేను నోరిప్పి చర్చించి ఎవ్వడూ ఇన్వెస్ట్మెంట్ తేడు రాష్ట్రానికి. ప్రెసిడెంట్స్ రూల్ తేవాలా, మీరు ఇది సత్యాన్ని బయట పెడతారా? ఎందుకు సీసీటీవీ కెమెరా ఏది? ఎక్కడ పెట్టారు సీసీటీవీ కెమెరా? క్రైమ్ సీన్ ఏది? ప్రొటెక్ట్ చేశారా మీరు? ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్దే కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్దే కదా. దేవుడు క్షమించడండి, నేను క్షమించనండి, కోట్లు ప్రజలు క్షమించరండి. ఎవరు చంపారు? యూపీ నుంచి తీసుకొచ్చారా, మహారాష్ట్ర నుంచి వచ్చారా, మన తెలుగు వారు చంపారా? సీసీటీవీ ఎవరు ఇన్వెస్ట్
అంబులెన్స్ వెళ్లే విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే పోస్ట్ మార్టం అనంతరం అంబులెన్స్ హైదరాబాద్ కి చేరుకోబోతుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ లోనే ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు కూడా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కే పాల్ కూడా దీనిపై సమగ్ర విచారణ ఇంకా జరగలేదంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. ఇటు ప్రేయర్ చేసిన తర్వాత అంబులెన్స్ లోకి ప్రవీణ్ పగడాల భౌతికాయాన్ని కూడా ఎక్కించిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం. ఆయన తీసుకెళ్లిన విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. దాన్ని అంబులెన్స్ లోనే హైదరాబాద్ చేరుకోబోతున్నారు ప్రవీణ్ పగడాల. దీనికి సంబంధించి మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అన్ని కూడా చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా బండి ఎందుకు దెబ్బతినలేదు, ఇటు డ్రెస్ ఎందుకు చిరిగిపోలేదు, అలానే బండికి పక్కన చెక్క ముద్ద ఎందుకుంది, అలానే హెల్మెట్ ఉన్నప్పుడు కూడా తలకి ఎందుకు గాయాలయ్యి, ఇటువంటి ఎన్నో ప్రశ్నలన్నీ కూడా లేవనెత్తాయి. క్రైస్తవ సంఘాలన్నీ కూడా ప్రమాద ప్రాంతంలో చెక్క ముక్క ఎందుకుంది, దానిపై రక్తపు మరకలు ఎందుకున్నాయి, ఒకటే చెక్క ముక్క ఎందుకుంది, బండి హెడ్ లైట్ పై ఎవరైనా దాడి చేశారా, 10:30 కొవ్వూరులో హెడ్ లైట్ పంచేరిన విజువల్స్ కూడా మనం సీసీటీవీ రికార్డింగ్ లో చూసాం. ఇక దానికి ముందు ఏదైనా దాడి జరిగిందా అనే కోణంలో కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఇటు క్రైస్తవ సంఘాలన్నీ కూడా. ఇక మరో వెహికల్ తో గుద్దేసి వెళ్ళిపోయారు, అది కూడా కావాలని చేశారా అని కూడా ప్రశ్నలు అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. క్రైస్తవ సంఘాలన్నీ కూడా రాడ్ తో కొట్టినట్లుగా గాయాలు కనిపిస్తున్నాయి. పెదాలు ఎందుకు కట్టాయి, మరీ ముఖ్యంగా పెదాలు ఎందుకు కట్టాయి అనే కోణంలో కూడా విచారణ జరపాలి. పోస్ట్ మార్టంలో ఖచ్చితంగా వీటన్నిటికీ సంబంధించి రిపోర్ట్స్ రావాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఈ మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టం క్లియర్ గా జరగలేదంటూ కూడా కే పాల్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పోస్ట్ మార్టం చేసిన చీఫ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రాకుండానే ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేసి మృతదేహాన్ని బాడీని అప్పగించేశారు. దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఈయన మృతిపై అయితే ఈ 72 గంటల్లో ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాను, ఒకవేళ ఈ 72 గంటల్లో కనుక ప్రాపర్ రిపోర్ట్ ఏదైతే పోస్ట్ మార్టానికి సంబంధించిన రిపోర్ట్ లో హత్య అని తేలకపోతే కనుక ఆయన సుప్రీంకోర్టులో ఫిల్ వేసి దీన్ని రీఇన్వెస్టిగేషన్ చేపిస్తాం, రీపోస్ట్ మార్టం చేపిస్తామంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడికే అనేక మంది ఇప్పటికే ఏదైతే క్రైస్తవ సంఘ నాయకులు కావచ్చు, అదేవిధంగా పాస్టర్లు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇప్పుడే ఇక్కడ నుంచి ఇటుపక్క నుంచి కూడా పూర్తిగా అంబులెన్స్ ద్వారా అయితే ప్రవీణ్ మృతదేహాన్ని హైదరాబాద్ తరలించారు. తన స్వగృహంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లుగా కూడా పూర్తిగా ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్లియర్ గా చూడొచ్చు మనం, ఏదైతే ఇప్పటి వరకు కూడా పూర్తిగా చూడొచ్చు మనం క్లియర్ గా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఏదైతే దీనికి సంబంధించి పోస్ట్ మార్టం కోసం వెయిట్ చేశారు. అన్న చెప్పండి, ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నాయా మీకు? పొద్దు నుంచి ఎండలనక కొండలను మా సహోదరులు అందరూ కూడా పొద్దు నుంచి తిండి మానేసి, ఆకలి మానేసి, దాహం మానేసి ఇక్కడ ఉన్నారు. న్యాయం జరగాలి, పోరాటం అందరూ కూడా చైతన్యంగా కలిసి ఒక విప్లవంగా ఉన్నారు. అంటే వాళ్ళని తన్నిమని లేకపోతే వాళ్ళని పొడిచిమని లేకపోతే ఇంకోటి చేయమని న్యాయం జరగాలని, మాకు ఇక్కడ న్యాయం జరగాలి. చనిపోయి ఎందుకు, ఎలా జరిగింది, ఎలా చనిపోయాడు, అసలు ఎందుకు జరిగింది అన్నది మాకు న్యాయం కనబడాలి. అసలు న్యాయం జరగాలి. ఇక్కడ ఏం జరిగింది మరి? మా ఇంతమంది ఉన్నారు, మా పెద్ద పెద్ద బోధకులు వచ్చారు, పెద్ద పెద్ద సేవకులు వచ్చారు, అందరూ ఒక తాటి మీదకి వచ్చారా? ఒక మీటింగ్, అక్కడ గ్రూప్ పెట్టుకోవడం, అక్కడ గ్రూప్ పెట్టుకోవడం, వాళ్ళు మాట్లాడడం, జనాలను చూపించడం, మేము ఏదో చేస్తాం, చెయ్యాలన్నది కరెక్టే. ఏది చేసి చూపించింది ఎక్కడ? ఇది టోటల్ గా చూస్తున్నట్టయితే సీసీ ఫుటేజ్ కి సంబంధించి పూర్తి స్థాయి సీసీ ఫుటేజ్ ఇవ్వాలి. అయితే మొత్తం అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చినా కూడా న్యాయం జరగలేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు పెద్ద ఎత్తున ఇప్పటికీ కూడా ప్రజలందరూ కూడా, ఈ సేవకులందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన మృతదేహం అయితే ఇప్పటికే బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరందరూ కూడా ఆఖరి చూపు కోసం వెయిట్ చేశారు. చూడొచ్చు మనం కేఏపాల్, అక్కడ చూడొచ్చు మనం కేఏపాల్ ని కూడా ఆప్యాయంగా పలికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఏదైతే చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ పాస్టర్లకు సంబంధించి, క్రైస్తవ సోదరులకు సంబంధించి అందరూ కూడా పెద్ద ఎత్తున మసీదు దగ్గర నుంచి కూడా వెనుతిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతన్ని ఆఖరి చూపు, ప్రవీణ్ ని ఆఖరి చూపు చూసుకోవడానికి కూడా లేకుండా చేశారంటూ కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ఉన్నా కూడా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తూ ఉన్నారు. రాత్రి అంతా కూడా ఇక్కడే ఉన్నారు. అయితే వారందరికీ కూడా చూసుకోవచ్చు, బిల్డింగ్ మీద పైనుంచి కింద నుంచి అందరూ వెయిట్ చేసినా కూడా ఎక్కడా కూడా ఆయన ఆఖరి చూపు దక్కకుండా చేశారని కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి టోటల్ గా క్లియర్ గా దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అయితే క్షుణ్ణంగా సరైన సమాధానం కనుక రాకపోతే, సరైన రిపోర్ట్ కనుక రాకపోతే మళ్ళీ
కోర్టు ద్వారా మళ్ళీ రీ పోస్ట్ మార్టం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే కేఏ పాల్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ అయితే సిబిఐ ఎంక్వైరీ లేదంటే సిట్టింగ్ జడ్జి తోటి ఒక ఎంక్వైరీ వేయాలి, దాన్ని విచారణ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు మనం క్లియర్ గా విజువల్స్ లో కేఏ పాల్ అందరికీ కూడా చెప్తున్నారు, నేను న్యాయం జరిగే విధంగా చేస్తానంటూ కూడా ఆయన ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిల్లు వేస్తానంటూ కూడా కేఏ పాల్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కేఏ పాల్ కూడా వెళ్ళిపోతున్న దృశ్యాలను మనం క్లియర్ గా బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కేఏ పాల్ ని అందరూ కూడా చెప్తున్నారు, కేఏ పాల్ అందరికీ కూడా ఒక భరోసాని కల్పించుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం క్లియర్ గా చూడొచ్చు, ఏదైతే ప్రవీణ్ మృతికి సంబంధించి అనేక పోరాటాలు జరిగాయి. నిన్నటి నుంచి కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. చూడొచ్చు, ఎవరిని వదిలిపెట్టనంటూ కూడా వార్న్ చేస్తూ కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నారు.